మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మండలం కామసూరు గ్రామ పంచాయతీలో వన్ సైడ్ ఎలక్షన్ మామూలుగా వచ్చేసి మాకు ఆధార్ కార్డు పట్టాదారు పాస్బుక్ చెప్పిండ్రు. రెండోది వచ్చేసి మేము పన్ను రసీదు రెడీగా 80 మంది ఓటర్లకు ఈఆర్ఓ సంతకంతో సహా ఉన్నది. 2 సంవత్సరాలకు గాను మా కాడ ఎకరాకు 400 రూపాయల డబ్బులు కట్టించుకునేరు. అట్లే ఆధార్ కార్డు పాస్బుక్ చాలనేరు. రెండోది మేము ఆల్రెడీ పన్ను రసీదు 1B కూడా వచ్చేసినాం. నోటిఫికేషన్ కనిపించరు. కానీ ఇప్పుడు ఒక జీవో ఈ రోజు ఉదయం వచ్చింది. ఈ ఉదయం మాకు ఆర్డీఓ పంపించినాడు అనేది వాళ్ళు చెప్తున్నారు. మేము ఆర్డీఓ పంపించింది రిటర్న్ మూలకంగా మాకు రాసిందని అడుగుతాం. మేము మీకు రాసిము అని వాళ్ళు అంటున్నారు. కానీ నోటీస్ బోర్డు కనిపించిన తర్వాత దాని కింద కానీ ఎటువంటి జీవో కనిపిలా. రెవెన్యూ ఆఫీసర్లు అనే వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళని కిడ్నాప్ చేసిండ్రు. ఈఆర్ఓ కన్సల్ట్ ఈఆర్ఓ లేరు. ఎంఆర్ఓ గారు సంబంధం లేదని వెళ్ళిపోయిండ్రు. నేను కంటెస్ట్ చేసే అభ్యర్థిని 80 మంది మా ఓటర్లు, 12 మంది వాళ్ళ ఓటర్లు. ఇది ధర్మమా? ఇట్లాంటప్పుడు ఎలక్షన్ పెట్టుకోవడం దేనికి? డైరెక్ట్ మీరే రాసుకోండి పేరు. మీ టీడీపీ ఆఫీసులో కూర్చొని పేరు రాసుకోండి. పలానోడు గత ప్రభుత్వంలో ఎలక్షనే పెట్టలా, రైతులు గలాట్లు చేసుకుంటాయని. ఈ ప్రభుత్వంలో పెట్టినప్పుడు మీరు మీ అభ్యర్థిని కంటెస్ట్ చేసుకోండి. అక్కడనే మమ్మల్ని స్కూల్ కాడికి రమ్మనడము, దండువారులు వేయడము, పన్నులు కట్టుకోమనడము ఇవన్నీ చెప్పిండ్రు. కానీ ఇప్పుడు మేము ఇన్ని కట్టి ఏం చేసినాం? 80 మంది ఓటర్స్. మేము ఈ 80 మంది టోటల్ గా 1Bలు పట్టాదారు పాస్బుక్లు ఈ వాళ్ళు ఇచ్చిన పన్ను రసీదు మేము కోర్టుకు పోతాం. స్పెషల్ ఆఫీసర్ నాదేమంటాడు, జీవో వచ్చిందన్నాడు. జీవో అడిగితే ఇవ్వడంలే. మాకు జీవో ఇవ్వండి, రిటర్న్ మూలకంగా వెళ్ళిపోతాం. మా నామినేషన్ వేసిన తర్వాత నోటివ్ అంటున్నారు. మరి 11వ తేదీ నోటిఫికేషన్ కనిపించినప్పుడు ఊర్లో దండువారు వేసిండ్రు. మాకు పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డు తెచ్చుకోమని ఆ రోజు ఏమన్నా చెప్పిండ్రా? నోటీస్ బోర్డులో ఏమన్నా వేసిండ్రా? 2 సంవత్సరాలు తీసుకున్నాం. పార్టీ కొమ్ము కాసి వచ్చింది సార్. ఇడికి పోలీస్ డిపార్ట్మెంట్ మేము పనులంత మాట వాళ్ళు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే వాళ్ళు ఇల్లే సార్ కొమ్ము కాసిండ్రు. ఇప్పుడు ఈఆర్ఓ, ఎంఆర్ఓ ఒక పార్టీకి జెండా కట్టుకున్నా. నా కాడంతా కాల్ రికార్డింగ్ ఉంది. నేను కోర్టుకు పెడతా. సమాధానం చెప్పాలి కదా. 3 రోజులు టార్చర్ చెప్పకుండా పారిపోద్ది. నేను చెప్తా. 3 రోజులుగా నన్ను టార్చర్ పెట్టిండ్రు. మా పార్టీలో చేరు పదవి ఇచ్చమని. నేను జారనన్యా బిల్లులు ఆపుతామనిర్రు. మొత్తం వాళ్ళ పిఏలు మొత్తం డీతో సహా బిల్లులు ఆపుతామంటారు, బోర్డులు వేస్తామంటారు, కేసులు పెడతామంటారు. రెండోది ఏంటంటే వాళ్ళు 1వ వార్డు 2వ వార్డుకు మా 50 ఓట్లు వేసిండ్రు. చచ్చిపోయిన ఓట్లు తెచ్చేసి 4, 5, 6 చచ్చిపోయిన వాళ్ళు వేసుకున్నారు. దాంట్లో 4 వాళ్ళు వేసుకున్నారు. మా ఎన్ని 1 సైడ్ వేసిండ్రు. ఆ లిస్టు కూడా ఆపినాం మేము. ఆ లిస్టు రాలా, మేము ఆపుకున్నాం. ఇది ఇంత ఫ్లాట్ చేయాలన్నా ప్రజల చేత, ఓటర్ చేత. ఇప్పుడు మార్చింది సార్. డి వేణుగోపాల్ రెడ్డి ఏమన్నాడు? సార్ లిస్ట్ చల్లకపోండి, మేము క్యాన్సల్ చేస్తాను. సర్దుకొని రాడు ఉంది కాల్ రికార్డింగ్. నువ్వు కొన ఒప్పుకోకపోతే క్యాన్సల్ చేస్తానంటాను. నేను ఒప్పుకోవాలా? ఒకటి మెయిన్ పార్టీ ముగ్గురు స్పెషల్ ఆఫీసర్లు మారారు. 2 రోజులు నేను మళ్ళా 2 రోజులు. నిన్న సాయంత్రం ఎండిఓ గారు ఆయన స్పెషల్ ఆఫీస్ వచ్చినప్పుడు సర్పంచ్ వచ్చినాం సార్.